సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. ఇంకా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 21, 2026లో భావోద్వేగ పరీక్ష. మనసు గెలుస్తుందా లేదా పరిస్థితులు గెలుస్తాయా అని ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. ఈ వారం మీరు తీసుకునే ఒక నిర్ణయం కుటుంబ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని కూడా చెప్పచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలు పెరుగుతాయి. కుజుడు వల్ల ఆగ్రహం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రేమ, అనుబంధం, అనుకూలం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ మనసు నియంత్రిస్తే విజయం, భావోద్వేగాలు లోడతాయి, నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగాలు నియంత్రించాలి. ఉద్యోగస్తులకి ఇది ఒక స్టడీ ప్రోగ్రెస్ వీక్ అని చెప్పచ్చు. ఎవరికైనా లే ఆఫ్ అనౌన్స్ చేస్తుంటే, ఏమన్నా దాన్ని ఫేస్ చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ చేయండి. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ మీకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి గౌరవం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వర్క్లోడ్ ఉన్న సపోర్ట్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి టీమ్ కోఆపరేటివ్ వల్ల పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకున్నారో మళ్ళీ అక్కడే అపాయింట్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకి ఫ్యామిలీ సపోర్ట్ వల్ల గ్రోత్ కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అన్నా కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ స్లోగా ఉంటుంది. విదేశీయ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీకు లాభం ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా ఆలోచించి తీసుకున్నవి మంచిస్తుంది. రాజకీయంలో ఉన్నవారికి ప్రజల మద్దతు ఎక్కువ పెరుగుతుంది. మీ సున్నితమైన మాటలు ప్రజలు మనసు గెలుస్తారు. ఓవర్ ఎమోషన్ వల్ల డిసిషన్ తీసుకోకండి. మీ దగ్గరికి వచ్చే మీ యొక్క ఆ ప్రజలు వాళ్ళకి ఏం రియల్గా ఏది కావాలో, ఏది మిస్ అవుతున్నారో దాన్ని గుర్తించి చేయండి. కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. మీ యొక్క మాట కాస్త అదుపులో ఉంచుకోండి. కర్కాటక రాశి వారికి కొంచెం మాట కటువుగా ఉంటుంది. అవతల వాళ్ళని ఎంతటి వాళ్ళైనా మీరు కొంచెం కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు విలువ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. జీవిత భాగస్వామితో ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది. ఈ వారం మీ కుటుంబమే మీకు పెద్ద బలం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మోడరేట్ ట్రేడింగ్ ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. విద్యార్థులకి సపోర్ట్ పెరుగుతుంది. ఫోకస్ పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కూడా బాగున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి. ఎమోషనల్ స్ట్రెస్ తగ్గించండి. జీర్ణ సంబంధించిన విషయాలు రావచ్చు. కాస్త మర్మస్థానాలు, మూత్రం పోయే దగ్గర కూడా మంటగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేసవి తాపడం ఎక్కువ ఉంటుంది. కూడా ఎక్కువ మంచినీళ్ళు, మజ్జిగ అలాంటివన్నీ ఎక్కువ తీసుకోండి. సరైన ఆహారం, నిద్ర అవసరం అని చెప్పండి. పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ అవాయిడ్ చేయండి. సోమవారం రోజు శివుని ప్రార్థించండి. ఓం నమశివాయ 108 సార్లు జపం చేయండి. పాలు లేదా తెల్ల పువ్వులు దానం చేయండి. ఒక వస్త్రం దానం ఇవ్వండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి వసతి ఏర్పాటు చేయండి. ఈ ఒక పరిహారం మీ మనశ్శాంతిని, జీవితాన్ని స్థిరపడుతుంది. ఎందుకంటే ఒక చిన్న మార్గదర్శకం ఎవరి జీవితానైనా మార్చొచ్చు అని కూడా చెప్పచ్చు. భావోద్వేగాన్ని కంట్రోల్ చేయండి. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు. మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు. ఈ కరింగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1, 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి.
మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి, కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఛార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, మాల లోపల ఉండదు, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీస్ పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది, చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి, కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఛార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, మాల లోపల ఉండదు, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీస్ పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.